హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వివో V29 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మొబైల్ గురించి మాట్లాడినట్లయితే చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దీని డిజైన్ గురించి మాట్లాడినా, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినా, కెమెరా గురించి మాట్లాడినా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి మరి వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే వివో V29 Pro. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారు. సో మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. ప్రజెంట్ నా దగ్గర 12GB ర్యామ్ 256GB వేరియంట్లో ఉంది. సో మరి ఈ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇలా మరి బాక్స్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని సైడ్ ఉంచేద్దాం. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులను ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే ఒక కేబుల్, నెక్స్ట్ కింది వైపే మనకు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మరి లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకి 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి వీటన్నిటిని మనము సైడ్ ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇది హిమాలయన్ బ్లూ కలర్లో అయితే చూడడానికి కనిపిస్తుంది. హిమాలయ మౌంటైన్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఇన్స్పైర్ చేసుకొని మనకు ఈ మొబైల్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మరి మొబైల్ కవర్ని బయట తీసినట్టయితే వావ్, చూడండి చాలా స్టైలిష్గా కనిపించే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. మరి ఒక డిజైన్ గురించి మాట్లాడినట్లయితే నిజంగానే చాలా అట్రాక్టివ్గా, చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 50+12+8 మెగాపిక్సెల్. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. మరి వివో అంటే మనకు జనరల్గా డిజైన్తో పాటు, ఇన్నోవేషన్తో పాటు కెమెరాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. మరి ఎస్పెషల్లీ నైట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్లో ఉంటుంది. దీనిలో మనకు ఓరా లైట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో అదే ఇక్కడ మనకు ఓరా లైట్ ఓఎస్ పోర్ట్రేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఇటువైపు చూసుకున్నట్టయితే ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ఉంది. పైవైపు ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి మెన్షన్ చేసేసారు. ప్లస్ ఇక్కడ మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకోటి సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైప్ సి పోర్ట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయటకు తీసి చూసినట్టయితే దీనిలో మనము 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. మరి ఒకసారి మొబైల్ని బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. మరి మొబైల్ అనేది బూట్ అయిపోయింది. వివో 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది. సో మరి ఫటాఫట్ ఈ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఇక్కడ మనకు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఇచ్చారు సరే, దానిలో ఈ మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. మరి మొబైల్ అయితే చేతిలో తీసుకుంటే చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫన్ టచ్ ఓఎస్ తోటి ఈ మొబైల్ అనేది బూట్ అయిపోయింది. జనరల్గా మనం వివో గురించి మాట్లాడినట్టయితే ఓఎస్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారని చెప్పేసుకోవచ్చు. ఒకప్పటిలాగా లేదు ఫన్ టచ్ ఓఎస్. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ అబౌట్ సిస్టంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 13 తోటి వస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు MediaTek Dimensity 8200 ప్రాసెసర్ని యూస్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, అంటే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు గేమింగ్ చేయాలన్నా కూడా మీకు ఎటువంటి డౌట్ లేకుండా గేమింగ్ చేసేయచ్చు. 12GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ ఉంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఇది నా దగ్గర ఉంది మొబైల్ అనేది. సో ఇలా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో దాని కారణంగా మనకు ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎంత ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది అనేది. నెక్స్ట్ ఇక మరి ఈ మొబైల్ యొక్క మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే దీని కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో కెమెరా గురించి మాట్లాడితే చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఈ ఔరా పోర్ట్రేట్ ఏవైతే ఉంటాయో అవి లో లైటింగ్లో చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాయి. ఇక్కడ మనం వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే వీడియోలో కూడా మనం ఇక్కడ 4K వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. సో చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అయిపోతాయి. నెక్స్ట్ మైక్రో మూవీ అని చెప్పేసి మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము డ్యూయల్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, స్లోమోలో క్యాప్చర్ చేయడానికి ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హై రెజల్యూషన్లో కూడా మనము ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే 50 మెగాపిక్సెల్. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ కూడా మనకు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం 2x జూమ్ చేసి తర్వాత 0.8xలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మరి వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ వీడియోలో కూడా మనం చూడండి ఆ 4K వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా. సో ఇదొక సూపర్ విషయం. నెక్స్ట్ మనం పోర్ట్రేట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఔరా లైటింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఎస్పెషల్లీ లో లైట్లో చాలా సూపర్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. సో దాని గురించి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను, తర్వాత వీడియోస్ని కూడా లో లైట్లో షూట్ చేసి చూపిస్తాను. ఔరా లైట్లో కూడా నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయని నాకు చెప్పండి. సో ఎవరైతే మరి ఫొటోస్ కోసం వెడ్డింగ్ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికైనా కానివ్వండి, లేకపోతే లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి కానివ్వండి ఒక ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఫటాఫట్ దీంతో నేను ఇక్కడ ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను 4K 30 FPS సెల్ఫీ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ, క్లారిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 30 FPS 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ యొక్క థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 7.46 mm మాత్రమే ఉంటుంది. అంటే చాలా పల్చటి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. 6.73 ఇంచెస్ సంబంధించిన 3D కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు దీనిలో. అంతేకాకుండా దీనిలో మనకు 1.07 బిలియన్ కలర్స్ చూడడానికి కనిపిస్తాయి. దాని కారణంగా మనకు కంటెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి ఇక్కడ 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది కాబట్టి దాని కారణంగా కూడా మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ని ప్లే చేస్తాను చూడండి. సో మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ అనేది, లేకపోతే ఈ డిస్ప్లే అనేది వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పినట్టు 1.07 బిలియన్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుంది. దీనిలో ఉండే కంటెంట్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఎవరైతే ఎక్కువగా మొబైల్ యూజ్ చేసి సినిమాలు చూస్తూ ఉంటారో, లేకపోతే కంటెంట్ కోసం మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు, వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ కూడా నాకు లౌడ్గానే అనిపించింది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే 4600 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 80 watts ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక మనకు చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఇక మీరు కళ్ళు మూసి తెరిచే లోపలనే మొబైల్ అనేది ఛార్జ్ అయిపోద్ది. అంత ఫాస్ట్గా ఇది ఛార్జ్ చేసేస్తుంది. ప్లస్ ఇక నాకు నచ్చింది ఏంటి అంటే దీని డిస్ప్లే. ఎలాగో కెమెరా అనేది వేరే లెవెల్ అనుకోండి, డిస్ప్లే కూడా వేరే లెవెల్లోనే ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు వేరే లెవెల్లో ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 8200 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆల్రెడీ నేను చాలాసేపటి నుంచి మొబైల్ని వాడుతున్నాను కదా. సో దానిలో నాకు అనిపించింది ఏంటి అంటే మొబైల్ అయితే నాకు ఎక్కడ హీట్ అయినట్టు అనిపించలేదు. ప్లస్ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గేమ్ కూడా మీకు ఆడి చూపిస్తాను. అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇందులో గేమ్ ఆడాను, అందుకోసం ఒక వేరే లెవెల్ అనేది అయిపోయింది. సో ఆ విధంగా నేను గేమ్ ఆడినంతసేపు మాత్రం నాకు ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ కూడా చూడడానికి కనిపించలేదు. ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే నాకు మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ కనిపించలేదు. అది నాకు బాగా అనిపించింది. జనరల్గా మనకు మొబైల్లో పర్ఫార్మెన్స్తో పాటు కొన్ని మొబైల్స్ అనేవి ఆడుతూ ఉంటే హీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే దీనిలో నాకు అదైతే చూడడానికి కనిపించలేదు. సో ఎవరైతే హెవీ గేమ్స్ ఆడుతూ ఉంటారో వాళ్ళైతే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. ప్లస్ ఇక్కడ మనకు సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉండడంతో పాటు సో దీనిలో డిస్ప్లే కూడా చాలా బాగున్న కారణంగా మనకు కంటెంట్ అనేది వేరే లెవెల్లో కనిపిస్తుంది. సో అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసేసారు కదా. యాక్చువల్లీ దీని వీడియో అనేది మీరు ఇప్పటికే చూసుంటారు. ఇన్స్టాలో నేను చాలా రోజుల క్రితం పెట్టాను. అంటే నేను దీన్ని చాలా రోజుల నుంచే వాడుతున్నాను. సో మరి ఈ చాలా రోజుల నుంచి వాడిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే మొబైల్ అనేది చాలా సూపర్గా ఉంది. అంటే మీరు చేతిలో తీసుకుంటే మొబైల్ యొక్క బిల్డ్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దీని కర్వ్డ్ డిస్ప్లే అయినా కానివ్వండి, ఎస్పెషల్లీ దీని డిస్ప్లే అయినా కానివ్వండి చాలా బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ మొబైల్ యొక్క మెయిన్ యూఎస్పీ కెమెరా. సో మీరు ఎవరైతే లో లైటింగ్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మరి మీరు దీనిలో ఔరా లైటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్ చేసుకొని ఫొటోస్ క్యాప్చర్ చేస్తే నిజంగానే మనకు డీటెయిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే మనం ఆ లో లైట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినట్టు రావట్లేదు. చాలా మంచి డీటెయిల్స్ తోటి ఫొటోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే వీడియో కూడా చాలా స్టేబుల్గా వీడియోస్ని రికార్డ్ చేస్తుంది. దీనిలో మనం 4K 60 FPS వరకు అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ నైట్ టైంలో కూడా మీరు వీడియోస్ని షూట్ చేసేటప్పుడు చాలా మంచి డీటెయిల్స్ తోటి వీడియోస్ని ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. దాంతోపాటే ఇక మరి ఓన్లీ కెమెరానే అంటే కాదు, దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది. MediaTek Dimensity 8200 ప్రాసెసర్ ఇచ్చిన కారణంగా మీరు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని అయితే పొందొచ్చు. మీరు అది గేమింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, ఎక్కడ కూడా మీకు ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. చాలా స్మూత్గా అయితే ఇది
ప్రతిదాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్లస్ ఇక మనం ఛార్జింగ్ గురించి మాట్లాడితే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా ఇది చాలా ఫాస్ట్గా బ్యాటరీని అయితే ఛార్జ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే హెచ్డిఆర్ కంటెంట్ చూడాలి అనుకుంటారో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ చూడాలి అనుకుంటారో వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 1300 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చిన కారణంగా మీరు ఇండోర్లో చూసినా, అవుట్డోర్లో చూసినా స్క్రీన్ విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ దీనిలో మీరు కంటెంట్ చూసేటప్పుడు కూడా చాలా పంచి కలర్స్ వస్తున్నాయి. దాని కారణంగా మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే లో లైటింగ్లో ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటారో, అంతేకాకుండా వెడ్డింగ్స్ ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అనుకుంటారు, లో లైట్లో వీడియో షూట్ చేయాలి అనుకుంటూ ఉంటారు, మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ అనేది చాలా బాగా నచ్చుద్ది. సో మరి మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.